2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి వెళ్తున్నారు. లగ్నాధిపతి అయి ఉన్నాడు. దాని మూలంగా కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నారు. కుజుడికి బలం తక్కువగా ఉంటుంది కర్కాటక రాశిలో. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ లగ్నాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉండి 7వ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నారు. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. తెలియని సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. పంచమంలో శని ఉన్నారు కాబట్టి లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచపడ్డారు. మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ జన్మ జాతకంలో కనుక సప్తమాధిపతి నీచబడి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో భార్యాభర్తలకి గొడవైలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.